కాంగ్రెస్ పరిపాలన బాగుందా? అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం బాగుందా? నార్మల్ పబ్లిక్ ఏ విధంగా ప్రభుత్వంతో ప్రజలకు ఏం పని ఉంటుంది, బేసిక్ పని ఉంటుంది అంటే వాటర్ వర్క్స్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ బోర్డు, రోడ్స్, ఇవే పని ఉంటాయి. ఏ ప్రభుత్వం వచ్చినా మామూలు పబ్లిక్కి అదే పని ఉంటుంది. అది కేసీఆర్ గారి ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు. కానీ ఆయన చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారము, ఆర్థిక భారం ఉన్న ప్రకారము ఆయన గుంజుకొని వస్తున్నాడు ప్రభుత్వాన్ని. ఆయనే అన్నాడు చాలా ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పేసి. ఇంకా ముందు మంచి చేయాలి. ఇంకోటి ఏంటంటే మాకు హైదరాబాద్లో వాటర్ మొత్తం ఎల్లో కలర్లో వస్తూ ఉన్నాయి. ప్రతిరోజు తాగుతురు, కానీ ప్రజలలో దాని గురించి తీసుకొని పోయి వాటర్ వర్క్స్ అధికారులతో మాట్లాడాల్సిన టైం ఎవరి దగ్గర లేదు. ఇట్లా సమస్యలని ప్రభుత్వంలో ఉంటాయి. దాని ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న నాయకుల మీద, లోకల్ ఉన్న ఎమ్మెల్యే గారి మీద, లోకల్ ఉన్న కార్పొరేటర్ గారి మీద ఈ బాధ్యతలు ఉంటాయి. వాళ్ళు బాధ్యతలు సక్రమంగా నివర్తిస్తే ఈ ప్రభుత్వం బాగుందా బాగలేదా అని ఆలోచించాల్సిన అవసరం ఉండదు. దాన్ని మేము మా బస్తీ ప్రాబ్లం కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఆల్రెడీ ఎమ్మెల్యే గారు నోటీస్గా తీసుకెళ్ళాము, ఆయన కూడా మాట్లాడరు. బట్ ఇవన్నీ ఏంటంటే సమస్యలు ఏ ప్రభుత్వం బాగుందా అని మీరు తెలుసుకోకుండా ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయని తెలుసుకొని దాన్ని రెక్టిఫై చేసే విధంగా మీడియా మిత్రులు వెళ్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే ఒక సమస్య ఉందని అధికారులకు ఏ విధంగా తెలుస్తుంది? అది మీడియా, ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానే తెలుస్తుంది. కాబట్టి మీరు ఏ ప్రభుత్వం బాగుంటుందని కాకుండా ప్రజా సమస్యల మీద ఈ సమస్య ఉందని ఉన్న అధికారులు కావచ్చు, ఉన్న నాయకులు కావచ్చు తెలిసే విధంగా చేస్తే బాగుంటుంది.